This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జన్మలగ్నము నుండి 4వ స్థానమే చతుర్థ భావము. చతుర్థ భావంలో ప్రధానంగా విద్య, ఇల్లు, స్థిరాస్తులు, వాహనము, తల్లి, సుఖము ఉన్నాయి. ఇంకా తల్లి తరపు బంధువులు, కీర్తి, బోధన, జాతకుని స్వభావము, స్నేహము, స్థానచలనము, కృషి మొదలైన కారకత్వాలున్నాయి. జాతక చక్రంలో చతుర్థ భావాన్ని కేంద్ర స్థానమని అంటారు. అనేక రాజయోగాలకు ఈ భావబలం ఎంతో అవసరం. ఒక జాతకుని అభివృద్ధి, యశస్సు, సిరి సంపదలు, ఔన్నత్యము ఒక్కటేమిటి, ఉన్నత కారకత్వాలు మొత్తం కేంద్ర కోణాలలోనే ఉన్నాయి. అందువలన అత్యంత కీలకమైన చతుర్థ కేంద్రములో కేతువు యొక్క స్థితి వాంఛనీయం కాదనే చెప్పాలి. ఒకవేళ ఎవరి జాతకంలోనైనా 4వ భావంలో కేతు ఉంటే జీవిత ప్రథమార్థం పోరాటంగానే ఉంటుందని భావించాలి. జీవితాలు రెండు రకాలు. ఒకటి వడ్డించిన విస్తరలాంటి జీవితం, 2 వండుకుని తినాల్సిన జీవితం. అందువలన ముంచుకుపోయిందేమీ లేదు. వండుకుని వడ్డించుకున్న జీవితంలో రుచి తెలుస్తుంది, తృప్తికి నిర్వచనం బోధపడుతుంది. జీవితం నిత్య నూతన అనుభవాలతో కొత్త కోణాలు దర్శించవచ్చును. చతుర్థ కేతువు కారణంగా సుఖం ఉండదు. ఒంటరితనం, దిగులు, మనోవ్యాకులత ఉంటాయి. తల్లి నుండి రావలసినంత ప్రేమ, తోడ్పాటు ఉండవు. ఇంట్లో ఉండే యోగ్యత లేక తిరుగుళ్ళు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు, బంధువుల కారణంగా అనవసర ఖర్చులు, విద్యాటంకము, వారసత్వ ఆస్తి అమ్మకం ఫలితాలుగా ఉంటాయి. ధనస్సు, మీనం చతుర్థ భావాలైతే శుభ ఫలితాలు ఉండగలవని శాస్త్రంలో చిన్న సవరణతో కూడిన ఓదార్పు. వృశ్చికం ఉచ్చరాశిగా ఉన్న మంచి ఫలితాలు ఆశించవచ్చును. సింహం సానుకూల రాశిగా చెప్పబడి ఉన్నది. ఇదిలా ఉంచితే 4వ భావంలో బాల్యం, బాలమనస్సు ఉన్నాయి. అప్పటికి తగినంత పరిణితి ఏర్పడదు కావున లేత మనస్సు చతుర్థ కేతువు కారణంగా జీవితంలో మరిచిపోలేని విధంగా గాయపడే అనుభవాలుంటాయి. నిజం చెప్పాలంటే మనిషి యొక్క మూలాధార చక్రం బలోపేతమయ్యే సున్నిత లేత ప్రాయం. ఈ వయసులో మనస్సు మీద ఏమి రాయబడుతుందో సదరు అభిప్రాయాలు స్థిరంగా ఉండి జాతకుల చిత్తంలో రాయబడతాయి. అంతేకాదు వారి యొక్క భావి భవిష్యత్తును ఈ అనుభవాలు శాసిస్తాయి. పైగా పూర్వజన్మ అనుభవాలను పోగు చేసుకున్న శుభ పాప కర్మల తాలూకు జీవి వెంటబెట్టుకుని జన్మతో తెచ్చుకున్న వాసనలను కేతువు యొక్క స్థానం తెలియజేస్తుందని మనం గతంలోనే చెప్పుకున్నాం. అవన్నీ చతుర్థ భావానికి సంబంధించిన కారకత్వాలని మనం అర్థం చేసుకోవాలి. చతుర్థ కేతువు జాతకములో గల జాతకులను వారి బాల్యములో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలు ఇంకా దగ్గర బంధువులు అపురూపంగా అదనపు ప్రేమతో, అదనపు శ్రద్ధతో చూసుకోని ఎడల లేదా ఆ విధంగా చూసుకోలేని ఎడల అట్టి జాతకులు ఏదో ఒక మానసిక వైకల్యంతో జీవితాంతం బాధపడే అవకాశం ఉంది. అంతేకాదు ఈ మానసిక దౌర్బల్యం కారణంగా మొత్తం జాతక చక్రం అంటే జాతకుల జీవితం ప్రభావితం కాబడి బాహ్య ప్రపంచం ఒత్తిడికి లొంగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు 4వ భావంలో కేతువు బలంగా ఉంటే, అనగా సింహ, వృశ్చిక, ధనస్సు, మీనరాశులు 4వ భావం అయితే జాతకుల మేధాశక్తి, పరిశీలనతో కూడిన పరిశోధన, జిజ్ఞాసల కారణంగా జాతకులు పలు విద్యలలో రాణించగలరు, గొప్ప జ్ఞానులయ్యే అవకాశం ఉంది. కేతువు మాతామహులను సూచిస్తుంది, చతుర్థం తల్లి తరపు బంధువుల్ని సూచిస్తుంది కావున జాతకులు తాతగారి పాలనలో పెరిగే అవకాశం ఉంది. తల్లితో కంటే తల్లి యొక్క తల్లిదండ్రులతో సన్నిహితత్వం ఉంటుంది. ఇక దశమ రాహువు వలన జాతకుల జీవితం సెకండ్ హాఫ్ ఖచ్చితంగా బాగుంటుందని చెప్పాలి. ఏ కాలంలోనైనా ఏ మనిషికైనా వృత్తి జీవితమే ప్రధానం. లగ్నం నుండి 10వ స్థానమే వృత్తి స్థానం, కర్మస్థానం,
రాజ్యభావం అంటారు. జీవనోపాధిని, వృత్తి ఉద్యోగ వ్యాపారాలను తెలియజేసే స్థానం కావున ఎవరి జాతకంలోనైనా ఇది కీలక స్థానం. కీర్తి, గౌరవము, పరిపాలనా శక్తి, రాజకీయాలు, ఆజ్ఞలు, శిక్షలు, రాజభక్తి, నేర్పరితనం, ప్రభుత్వ ఉద్యోగం, రాయభారం, పదవులు, యోగ్యత, సన్మానం, ఆధ్యాత్మిక కర్మలు, తీర్థయాత్రలు, సన్యాసం మొదలైన కారకత్వాలన్నీ ఈ దశమ భావంలోనే ఉన్నాయి. పాపగ్రహ దృష్టి దశమ భావంపై లేకుంటే రాహుదశ, అంతర్దశలు గొప్పగా యోగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా 4వ భావంలో కేతువు కారణంగా సంక్రమించిన అనుభవం దశమ భావంలో రాహు స్థితి వలన బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తూ జాతకులు విజయాలు అందుకుంటారని చెప్పాలి. ఈ వైరుధ్యం 4వ భావ కేతు, దశమ భావ రాహు ద్వారా మనం అర్థం చేసుకుంటామని భావించాలి. దశమ రాహువు జాతకులలోని నాయకత్వ లక్షణాలను, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని, విస్తరించి ఉన్నత విజయాలను సాధించాలనే ఆకాంక్షను, సంపదల మీద, అధికారం మీద తీవ్రమైన ఆశను తెలియజేస్తుంది. కవ్వంతో చిలకబడకుండా వెన్నరాదనేది సత్యం. క్షీరసాగర మదనం తర్వాత ముందుగా విషం, ఆ తర్వాత మాత్రమే అమృతం లభించిందని పురాణ కథనం. 4వ భావంలో కేతువు, దశమ రాహువు గల జాతకులు స్వయం కృషితో జీవన పోరాటంలో అంతిమ విజయం చూడగల యోగ జాతకులని నికర విషయం. పంచమ భావంలోని కారకత్వాలు, లాభభావంలోని కారకత్వాలు గత వీడియోలలో మనం చెప్పుకుని ఉన్నాం. కావున డైరెక్ట్గా పంచమ కేతువు మరియు 11వ భావంలో రాహువు గురించిన ఫలితాలు వివరిస్తాను. పంచమ భావం కోణస్థానం, విద్యాబుద్ధుల నిలయం, సంతాన కారకం. ఇలాంటి చోట కేతువు యొక్క స్థితి వినూత్నంగానే ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ. జాతకులకు మాత్రమే సొంతమైన అద్వితీయమైన వింత అనుభవాలు, ఆధ్యాత్మిక భావాలు, నమ్మకాలు ఉంటాయి. అసహనం, తొందరపాటు, శీఘ్ర కోపం సమయానుకూలంగా వ్యక్తమవుతూ ఉంటాయి. కేతువుకు అనుకూలమైన సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం 5వ భావం అయితే రాజయోగం. రాహువు 11వ భావంలో ఉంటే ఉపచయ స్థానం కావున ఇది రాహువుకు సరైన యోగ్యమైన స్థానంగానే చెప్పాలి. కీర్తి ప్రతిష్టలకు, గుర్తింపుకు, ధన సంపదలకు, వృత్తి ఉద్యోగాలలో గొప్ప విజయాలకు, తక్కువ కాలంలో ఎక్కువ రాబడికి, విదేశీ విద్యకు, విదేశీ నివాసానికి రాహువు 11లో ఉండటం ఉపయోగిస్తుంది. విదేశాలలో అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు. రాహువు 11లో ఉంటే మంచి డాక్టర్లుగా రాణించగలరు. హుందాగా, దర్జాగా 10 మందిని శాసించే పరాక్రమంతో ఉంటారు. పంచమ కేతువు వలన జీవితం ప్రథమార్థం అటు కుటుంబ జీవితం, ఇటు వృత్తి జీవితం యుద్ధభూమిలాగానే ఉంటుంది. విద్యలో ఆటంకాలు, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, బుద్ధి కాస్త ప్రతికూలంగా ఉంటుంది. జాతకంలో ఇతర గ్రహస్థితిగతులు ఎంత బలంగా ఉన్నా పంచమ కేతువు ఉన్నత విద్యను ఇవ్వడనే చెప్పాలి. పంచమ భావంలో విశ్వమానవ ప్రేమ ఉంది. జాతకుని జీవితంలో ప్రేమ వైఫల్యాలుంటాయి. కుటుంబ జీవితంలో ఏదో వెలితి, ఆవేదన ఉంటుంది. ఆలోచన విధానంలో విపరీత ధోరణి ఉంటుంది. అందువలన భార్యాభర్తల దృక్పథాలలో కొంత అనంగీకారం ఉంటుంది. నిరాశ, నిస్పృహలు నీడలా వెంటాడుతుంటాయి. ఆత్మహత్యా ప్రయత్నం లేదా ఆలోచన ఉంటుంది. స్త్రీల జాతకాలలో 5వ భావంలో కేతు ఉన్న ఎళ్ళ కాన్పు కష్టం కావచ్చును, సంతానం ఆలస్యం కావచ్చును. పురుషుల జాతకాలలో కూడా గురుదృష్టి లేనిచో సంతానానికి సంబంధించి ఇబ్బందులుంటాయి. లాభభావములో రాహువు శుభప్రదమని పూర్వజ్యోతిష పండితులందరి ఏకాభిప్రాయం. జాతకుల లక్ష్యాలు, కోరికలు అన్నీ నెరవేరతాయి. లోటు లేని నిండు జీవితం. అయితే రాహుకేతువుల జంట గ్రహాలుగా ఉన్న చీకటి తర్వాత వెలుగని, జీవితంలోని ద్వితీయ భాగం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పాలి. ఇప్పుడు మనం కేతువు 6వ భావంలో, రాహువు 12వ భావంలో పరిశీలిద్దాము. 6వ భావంలో రోగాలు, రుణాలు, శత్రువులు చూడాలి. 12వ భావంలో దుబారా ఖర్చు, రహస్య శత్రువులు,
ఉన్మాదము, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక జ్ఞానము, మోక్షము మొదలైనవి చూడాలి. జాతక చక్రంలో కేతువుకు యోగ్యమైన స్థానం 6వ భావమే. జాతకులు కీర్తిని, సంపదలను, అధికారాన్ని పొందగలరు. 6వ భావంలో కేతువు జాతకులకు అతీంద్రియ జ్ఞానాన్ని ఇవ్వగలడు. జ్యోతిష్యం, యోగా, మంత్ర తంత్ర శాస్త్రాలపై నమ్మకం, కనీసం ఏ ఒక్క దానిలోనైనా ప్రవేశం ఉంటాయి. 12వ భావంలో రాహువు పరోపకార గుణాన్ని ఇస్తాడు. జాతకులకు విదేశీ సంపాదన ఉంటుంది. రాహు 12వ భావంలో, కేతు 6వ భావంలో ఉన్న జాతకులకు జీవితం ఒక ప్రశ్న, ఒక సవాలు. సింహలగ్నం, మిథున లగ్న జాతకులు ఇలాంటి రాహుకేతువుల స్థితిని సానుకూలంగా మలుచుకోగలరని చెప్పాలి. ఈ జాతకులకు మానవాతీత శక్తులుంటాయి లేదా ఆ విధమైన భ్రాంతి ఉంటుంది. ఈ కాంబినేషన్ ఉన్న జాతకులు సైకియాట్రిస్టులుగా, యోగా టీచర్స్గా, ప్రవచనకర్తలుగా, హీలర్స్గా, మోటివేటర్స్గా, స్వామీజీలుగా రాణించగలరు. 6వ భావంలో కేతువుతో లగ్నాధిపతి కలిసి గురు దృష్టి ఉన్న ఎడల అంతులేని జ్ఞాన సంపద ఉంటుంది. అంతేకాదు, వీరు ఉన్నత జీవాత్మలని, సాధారణ నాటకీయ జీవితానికి దూరమని చెప్పాలి. ఈ జాతకులు ఒకరి కింద పని చేయలేరు, 10 మంది చేత పని చేయించలేరు. వీరు స్వతంత్ర వృత్తులలో బాగా రాణించగలరు. చివరిగా 4 మాటలు. రాహుకేతువులు జంట గ్రహాలు. సాధారణంగా ఈ రెండింటికి అనుకూలమైన భావాలు ఒకేసారి లభ్యం కావనే చెప్పాలి. 3వ భావంలో రాహువు, 9వ భావంలో కేతువు ఉభయ స్థానాలకు యోగ్యం. ఆ 3వ భావం కన్యారాశి, 9వ భావం మీనరాశి అయిన ఎడ్ల మరీ శ్రేష్టం. ఈ విధంగా కర్కాటక లగ్నంకు సాధ్యం. లగ్నంలో గురువు ఉంటే పంచమ భాగ్యాలు శుభపడతాయి కావున కర్కాటక లగ్నానికి గురువు శుభుడు కావున, రాహుకేతువులకు కన్యా మీనాలు స్వక్షేత్రాలు కావున ఇట్టి స్థితి యోగదాయకం. రాహు 6వ భావంలో, కేతువు 12వ భావంలో కూడా యోగవంతమైన స్థితే. ఏది ఏమైనా రాహుకేతువులున్న రాసులు, భావాలు మరియు సదరు భావాధిపతులను మొత్తం రాశి చక్రాన్ని పరిశీలించి, పరిశోధించి ఫలిత నిర్ధారణ చేయటం సముచితమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.